డిఎస్సి అభ్యర్థులతో కలిసి ఏఐవైఎం అదేవిధంగా పీడిఎస్యుల ఆధ్వర్యంలో చెప్పులు కుడుతూ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ టీడీపీ ప్రభుత్వ శాఖల్లో పోస్టులు ఖాళీ చేయలేదు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి డిసెంబర్ లోపల ఆ పోస్టులు మొత్తం భర్తీ చేస్తానని చెప్పాడు. ఇప్పటికీ అది నమ్మినటువంటి నిరుద్యోగులు ఓట్లేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి 5వ జనవరి ఈ సంవత్సరంతో 5వ జనవరిలో పడింది. కానీ ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా నోటిఫికేషన్ రాలేదు. 2021 సంవత్సరంలో 10,143 పోస్టులకు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు విద్యార్థి యువజన సంఘాలు నిరసన తెలియజేస్తే ఆ జాబ్ క్యాలెండర్ కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక్కడే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 2019 ఎన్నికలకు ముందు నీ మాటలు నమ్మి నిరుద్యోగులంతా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అధికారాన్ని చేపట్టినటువంటి మీరు ఇప్పటి వరకు జాబ్లు భర్తీ చేయకపోగా చాలామంది నిరుద్యోగులు రోడ్లు పడుతున్నటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది. మీ ఎప్పుడైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ హామీని అమలు చేయాలి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి, దాంతోపాటు 6 సంవత్సరాల నుంచి డిఎస్సితో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 అడపదడప పోస్టులు తప్ప డిఎస్సి నోటిఫికేషన్ లేదు. కాబట్టి నిరుద్యోగులు వయసు దాటిపోతుంది కాబట్టి నిరుద్యోగుల వయో పరిమితిని కూడా 42 నుంచి 44 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం 2024 ఎన్నికల్లో నిరుద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మేము చెప్పులు కుట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మీ మంత్రులకు ముఖ్యమంత్రికి కూడా ఇదే గతి పట్టిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.